ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. భారతీయ జనతా పార్టీ బద్వేల్ అసెంబ్లీ ఎన్నికల కార్యాలయం ప్రారంభం. నెల్లూరు రోడ్డు భారత పెట్రోల్ బంక్ ఎదురుగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్, బీజేపీ కడప పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బద్వేల్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బసవి రమేష్, బీజేపీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు చెప్పారు, ఒక అపోహ భారతీయ జనతా పార్టీకి మైనార్టీలు మద్దతు ఇవ్వరని, ఒక వారు లబ్ధి పొందడం కోసం మళ్ళీ మైనార్టీలను మోసం చేసేందుకు బద్వేలు ఎన్నికల్లో ఆ అస్త్రాన్ని వాడుకోవాలని వైసీపీ కుటిలా ప్రయత్నం చేస్తూ ఉన్నది. వారికి ఈరోజు సమాధానం చెప్పారు మా విజయమ్మ గారు. ఖచ్చితంగా మేమంతా కలిసి ఈ యుద్ధరంగంలో పాల్గొని ఖచ్చితంగా బద్వేలు సీట్లు రోషన్న గారికి ఈరోజు విజయం చేకూర్చబోతున్నాం. కాబట్టి మీ జిల్లా యత్నాలు సాగవని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అవినీతి అరాచక భూ కుంభకోణాల ఈ నాయకత్వాన్ని ఖచ్చితంగా దించుతామని చెప్పి సందర్భంగా ఇచ్చేసినటువంటి మేడం ముఖ్య అతిథిగా ఈరోజు పార్టీ కార్యాలయం బీజేపీ పార్టీ అంటే ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం చేసినటువంటి విజయమ్మ గారికి, అలాగే రెడ్డి గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన మైనార్టీ సోదరులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న అపోహ కలిగింది అనమాట. ఈ మధ్య ఒక వారం నుంచి 10 రోజుల నుంచి ఇది మధ్యలో బీజేపీ కేటాయించినారు, మైనార్టీని సహకరించారని, మైనార్టీని ముందుండి సహకరిస్తారని చెప్పి ఈరోజు మేడం రావడం అందరికీ సంతోషం, చాలా గర్వకారణం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏ తేడా లేదనమాట. భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకు అన్ని వాళ్ళకు కూడా ఎటువంటి లేదు కాబట్టి దీన్ని అపోహ సృష్టించి మరొక్కసారి మళ్ళీ ఇక్కడ అవినీతి పాలన మళ్ళీ కావాలనుకున్నారు. కాబట్టి అవినీతి పాలన దించేదానికోసం బద్వేలు ఇప్పటికే 20 సంవత్సరాలు అయింది అవినీతి అరాచక పాలన మొదలయ్యి. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఈసారి పిలిచి బొజ్జ రోషన్న గారిని బద్వేలు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకుంటామని, మోడీ సూపు బద్వేలు వైపు పడింది కాబట్టి మనం బద్వేలు కూడా అన్ని విధాలా ముందుకు అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి కేటాయించడం, ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ఎన్నికల కార్యాలయాన్ని ఇక్కడ పెద్దలు మాజీ ఎమ్మెల్యే శ్రీ విజయమ్మ గారి ప్రారంభోత్సవం చేయడం, ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొజ్జ రోషన్న గారిని మెజార్టీ గెలిపించుకుంటామని ఈరోజు మీకు ఉదాహరణగా పట్టణంలో బీజేపీ కార్యాలయానికి కార్యాలయం ప్రారంభించడము, గౌరవనీయులు ఎక్స్ఎమ్మెల్యే విజయమ్మ గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కావడము, బద్వేలు నియోజకవర్గానికి బీజేపీ కేటాయినప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఖచ్చితంగా ఎప్పుడున్నా మనం గెలుస్తామని. విజయమ్మ గారి నాయకత్వంలో, నితీష్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు చెప్పినట్లు ఏ పార్టీకి ఓటు వేయమన్నా కూడా మేము ఓటు వేయడానికి మేము ముందుకుంటాం. ఏమంటే విజయమ్మ గారి కుటుంబం ఖచ్చితంగా ముస్లిం మైనార్టీలకు న్యాయం చేస్తుంది. ఇక్కడ బీజేపీ అనే మేము విజయమ్మ గారు, నితీష్ రెడ్డి అనే వ్యక్తులు అలానా పార్టీ ఏమంటే వేస్తున్నాం. ఖచ్చితంగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్నా బొజ్జ రోషన్న గారి విజయమ్మ ఆధ్వర్యంలో, నితీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఖచ్చితంగా బొమ్మన సుబ్రాయుడు, ఇలా బీజేపీ లీడర్స్ అందరం ఏకమై ప్రచారంలో కూడా ముందుండి ముస్లింలు ఖచ్చితంగా రోషన్న గారిని గెలిపించడానికి మా ముస్లిం మైనార్టీలందరూ సాయశక్తులుగా చేస్తామని. జై విజయమ్మ గారి నాయకత్వం. तस्मात् विराजयायत विराजो अधिपुरुषः अजातो अध्यरिष्यत पश्चात् गोमिमतो पुरः यत्पुरुषेण अभिषेकः देवायज्ञपतन्वत सन्तो अस्य श्रीष्मयिष्मशरद्भविः सप्तास्यादन्परिधयः त्रिसप्तः समिदः कृताः देवायज्ञं तन्वानाः
अबद्धं पुरुषं वशं नैयज्ञं बर्हिः प्रोक्षन्नो पुरुषं जातमकृतः तेन देवा हरिरत्नाद्यादिशयश्चये तस्मात् सर्वभूतः संकृतं पृषदाज्यं पशोदस्ताकृष्णक्रयवायुव्यानो आरण्यानुग्राम्याश्रये ॐ हिरण्यपात्रं मधो पूर्णं ददाति पदव्योधानेति एकदा ब्रह्मणमुपहारति एकदैव यजमानायस्तेजो दधाति आनन्दमङ्गलं नीराजनं सन्दर्शयामि చెప్పాలనుకున్నా ఆ మహిళా